హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ పర్టిక్యులర్ వీడియో యాక్చువల్గా 13th వీడియో. సో దీంట్లో మనం నేర్చుకోబోయేది ఏంటంటే బూట్ స్ట్రాప్లో ఉన్న డ్రాప్ డౌన్ మెనూస్. సో డ్రాప్ డౌన్స్ అనేది మనకి చాలా చోట్ల వాడతాం. అది మేదర్ ప్రైమరీ నావిగేషన్లో కావచ్చు, సబ్ నావిగేషన్స్, లేదంటే యూజర్ లాగిన్ అయినప్పుడు అక్కడ అతని పేరు డిస్ప్లే అవ్వడం. సో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనకి ఈ పర్టిక్యులర్ డ్రాప్ డౌన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. సో ఎలా చేయాలి? సో ఇక్కడ మీరు ఓన్లీ HTML రాయాలి బూట్ స్ట్రాప్లో, ఎందుకంటే ఆల్రెడీ దానికి సంబంధించిన కోడ్ అంతా వాళ్ళు బిల్డ్ చేశారు. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకే ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ jQuery ప్లస్ జావా స్క్రిప్ట్ బూట్ స్ట్రాప్ ఇవి రెండు లేకుండా ఈ డ్రాప్ డౌన్స్ అనేటివి మనకు పనిచేయవు. నెంబర్ 1. సెకండ్ పాయింట్, ఈ ఈ రెండు జావా స్క్రిప్ట్లో ఫస్ట్ బూట్ స్ట్రాప్ ఉండాలి, సెకండ్ jQuery ఉండాలి. ఈ ఆర్డర్ మిస్ అయినా కూడా ఈ డ్రాప్ డౌన్ అనేది పనిచేయదు. ఓకే. ప్లస్ మనకి ఇక్కడ అసైన్ చేసే క్లాసెస్ కొన్ని బూట్ స్ట్రాప్ క్లాసెస్, కొన్ని మనకి బూట్ స్ట్రాప్ జావా స్క్రిప్ట్ jQuery నుండి తీసుకుంటాం కాబట్టి సో మ్యాండేటరీగా అవి రెండు మీరు ఇన్కార్పొరేట్ చేయాలి. ఒకవేళ ఇన్కార్పొరేట్ చేయకపోతే ఈ డ్రాప్ డౌన్ పనిచేయదు. సో మనం ఫస్ట్ అసలు ఇన్కార్పొరేట్ చేయకుండా చేద్దాం, అది పనిచేస్తుందో లేదో చూద్దాం. పని చేయకుంటే అప్పుడు ఈ జావా స్క్రిప్ట్ని ఇంక్లూడ్ చేద్దాం, అప్పుడు పనిచేస్తుంది. సో దానివల్ల మనకు క్లారిటీ వస్తుంది. ఫైన్. సో నేను ఫస్ట్ డ్రీమ్యూవర్ లాంచ్ చేస్తున్నాను. ఫైల్లోకి వెళ్ళి న్యూ డాక్యుమెంట్ తీసుకొని ఇక్కడ ఆల్రెడీ బూట్ స్ట్రాప్ CSS అనేది దీనికి ఆల్రెడీ అటాచ్ చేసాము. కానీ ఈ పర్టికులర్ విండో నుండి జావా స్క్రిప్ట్ను మాత్రం మనం అటాచ్ చేయలేం కాబట్టి మనం లేటర్ ఆన్ అటాచ్ చేద్దాం. సో ఫస్ట్ క్రియేట్. మన టాపిక్ ఏంటి అంటే బూట్ స్ట్రాప్ డ్రాప్ డౌన్స్. దీన్ని సేవ్ చేద్దాం. డ్రాప్ డౌన్ అని పెడదాం. డ్రాప్ డౌన్ మెనూ. ఎస్. ఓకే. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక డివ్ని తీసుకుందాం. ఈ డివ్కి ఒక డిఫాల్ట్ క్లాస్, మనకు బూట్ స్ట్రాప్ ఫ్రేమ్వర్క్లో ఉన్న క్లాస్ని డ్రాప్ డౌన్ అనేదాన్ని తీసుకుందాం. ఓకే. ఫస్ట్ స్టెప్ ఒక డివ్ తీసుకొని ఈ డివ్ని డ్రాప్ డౌన్ అనే ఒక క్లాస్ అసైన్ చేయడం ద్వారా ఈ డ్రాప్ డౌన్ సంబంధించిన క్లాస్ ఏదైతే CSS ఉందో అది ఆల్రెడీ మీరు బూట్ స్ట్రాప్లో ఉంటుంది. వీలైతే మీరు బూట్ స్ట్రాప్ CSSలోకి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి Ctrl+F అని డ్రాప్ డౌన్ అని సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. తర్వాత మనకు ఒక బటన్ కావాలి, ఎందుకంటే బటన్ క్లిక్ చేస్తేనే మీకు మిగతా ఎలిమెంట్స్ డిస్ప్లే అవ్వాలి, మళ్ళీ క్లిక్ చేస్తే అవి క్లోజ్ అయిపోవాలి. సో సెకండ్ స్టెప్ మనం చేయాల్సింది ఒక బటన్ని ప్లేస్ చేద్దాం. ఇది ఏంటి? బటన్ టైప్ ఈక్వల్ టు బటన్. ఇది బటన్ లుక్ అండ్ ఫీల్ కోసం క్లాస్ని అసైన్ చేద్దాం. CLASS. BTN అనే క్లాస్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. BTN-info అనే ఒక క్లాస్ని తీసుకుందాం. ఇంతవరకు మనకి ఆల్రెడీ తెలుసు, దీంట్లో పెద్ద ఇదేం లేదు. కానీ ఇక్కడ దీనికి ఇంకొక క్లాస్ డ్రాప్ డౌన్ DOWN డ్రాప్ డౌన్ ఇది కొత్త అట్రిబ్యూట్ కాదు, దీంట్లోనే డ్రాప్ డౌన్ అనేది ఇంకొక క్లాస్ ఉంది. డ్రాప్ డౌన్ టాగల్ ఇక్కడ చూడండి, కనపడుతుంది మీకు డెఫినెట్గా. డ్రాప్ డౌన్ అదిగోండి వచ్చేసింది ఇక్కడ, డ్రాప్ డౌన్ టాగల్. ఇది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఎందుకంటే ఈ డ్రాప్ డౌన్ టాగల్ అనేది ఒక స్పెషల్ ప్రాపర్టీ. ఇది మాత్రం మీకు ప్రాబబ్లీ బూట్ స్ట్రాప్ JSలో ఉంటుంది, ఎందుకంటే మనకి ఇది లేకుండా మాత్రం ఇది పనిచేయదు డ్రాప్ డౌన్ టాగల్. దీనికి ఇంకొక చిన్న ప్రాపర్టీ ఉంది, అదేంటంటే డేటా టాగల్. క్లిక్ చేసినప్పుడు డేటా టాగల్ అనే ఇంకొక TOGGLE డేటా టాగల్ ఈక్వల్ టు ఇది అడిషనల్ ప్రాపర్టీ. ఇక్కడ మీకు డ్రాప్ DOWN. ఓకే ఫైన్. ఇక్కడ నేను ఒక ఆన్లైన్ కోర్సెస్ అనేది పెడదాం. ఆన్లైన్ కోర్సెస్ అని COURSES కోర్సెస్. బటన్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఇంతవరకు సేవ్ చేసి ఒక్కసారి దీన్ని ఫైల్లోకి వెళ్ళి ఒక్కసారి చెక్ చేద్దాం అసలు మనకు ఓవరాల్ లుక్ ఎలా ఉంటుంది. ఇదిగోండి. కానీ ఇది కొంచెం మీకు ఇక్కడ మన ఓన్ CSSని డిఫైన్ చేద్దాం. ఇంతకుముందు చేసినట్టే కదా, ఇంతకుముందు మనం బాడీ మార్జిన్ ఒక 100 పిక్సెల్స్, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి ఒక లైట్ వర్షన్ తీసుకున్నాం ఇక్కడ. ఎక్సలెంట్. సో ఇది ఫైన్. దీన్ని ఇప్పుడు సేవ్ చేసి ఒకసారి టెస్ట్ చేద్దాం అసలు యాక్చువల్గా మనకు ఓవరాల్ లుక్ ఎలా వచ్చిందనేది తెలుస్తుంది.
ఇది ఆన్లైన్ కోర్సెస్. కానీ ఇక్కడ ఒక చిన్న యారో కావాలి. ఆ యారో క్లిక్ చేస్తే మిగతా ఇవి కావాలి. సో మనకి యారో కావాలంటే బేసికల్గా ఒక చిన్న స్పాన్ తీసుకుందాం. ఇక్కడ స్పాన్ అంటే బటన్కి ముందు ఈ ఏరియాలో స్పాన్ తీసుకుందాం. స్పాన్ ఇక్కడ మనకి యారో కావాలి. ఓకే, సో యారో అని రాస్తున్నాను, మీకు స్పాన్ అటాచ్ అయిందో లేదు చూద్దాం. ఇక్కడ యారో అని వచ్చింది. సో మనకు కావాల్సింది అక్కడ యారో కాదు. సో రెడీమేడ్గా వాళ్ళు తయారు చేసేసారు ఆల్రెడీ క్లాస్. ఆ క్లాస్ని అసైన్ చేస్తే చాలు, మీకు క్యారెట్ అనే క్లాస్ ఉంటుంది. ఓకే, ఈ క్యారెట్ అనే క్లాస్ ఏం చేస్తుందంటే ఒక చిన్న సింబల్ని అటాచ్ చేస్తుంది ఇక్కడ. సో ఈ స్పాన్ అనేది మర్చిపోకుండా క్లోజ్ చేయండి. ఇప్పుడు చూడండి, అది రిఫ్రెష్, ఇదిగోండి ఆన్లైన్ కోర్సెస్. ఎప్పుడైతే మనం ఇలా క్లిక్ చేస్తామో మిగతా కోర్సెస్ అనేటివి దీంట్లో రావాలి. అవన్నీ కూడా మనం ఒక చిన్న అన్ఆర్డర్ లిస్ట్ తీసుకొని దాని లోపల మనం ప్లేస్ చేసేయచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఒక చిన్న యుఎల్ అనేది ఒక తీసుకొని ఈ యుఎల్కి ఒక చిన్న క్లాస్ని అసైన్ చేస్తాను. CLA SS క్లాస్ డ్రాప్ డౌన్ మెనూ అనేది ఇవ్వాలి. డ్రాప్ డౌన్ ఇక్కడ యాక్చువల్గా డిస్ప్లే కావాలి. ఇక్కడ ఇదిగోండి వచ్చేసింది, దానికోసం డ్రాప్ డౌన్ మెనూ. ఓకే, ఈ డ్రాప్ డౌన్ మెనూని అసైన్ చేసిన తర్వాత ఇక్కడ ఇదంతా మనకి స్టోరీ కామన్. సో ఒక యాంకర్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఆ పేజ్ లింక్ ఇవ్వాలి. ఈ పేజ్ లింక్ తర్వాత హైఫన్ క్లోజ్ చేయాలి. ఏమేం కోర్సెస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డిజైనింగ్, ఇట్లా మీకు ఏం కావాలి, గ్రాఫిక్ డిజైనింగ్, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్, ఈ కోర్సెస్. ఓకే ఫైన్. ఇన్ కేస్ ఇక్కడ ఇంకొక చిన్న LI తీసుకొని ఈ LI క్లోజ్ చేస్తాను. దీంట్లో ఏమి డేటా పెట్టట్లేదు, జస్ట్ ఒక చిన్న క్లాస్ని డివైడర్ అనే క్లాస్ని అప్లై చేద్దాం. డివైడర్ DI డివైడర్ ఇది కాపీ చేసుకొని ఇక్కడ పే ఆన్లైన్ అని పెడదాం. సో దీన్ని ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇదిగోండి రావట్లేదు. సో ఇప్పుడు మనకు దీన్ని బట్టి ఏం తెలిసింది అంటే ఈ పర్టికులర్ దీంట్లో మనం ఇవి అసైన్ చేయలేదు. ఇప్పుడు అసైన్ చేస్తాను, రిజల్ట్ ఎలా వస్తుందో చూద్దాం. ఫైల్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఆల్రెడీ బూట్స్ట్రాప్ జావాస్క్రిప్ట్ బూట్స్ట్రాప్ని డ్రాప్ చేశాను. సో ఎంటర్, jQueryని కూడా డ్రాప్ చేశాను. సేవ్, కంట్రోల్ S. ఇప్పుడు మనం రీఫ్రెష్ చేసి jQuery ఫస్ట్ పెడదాం. ఇదిగోండి. ఓకే, సో ఇక్కడ ఆర్డర్ నేను ఒకసారి మిస్ చేశాను. సో jQuery ఫస్ట్ రావాలి, నెక్స్ట్ బూట్స్ట్రాప్ అనేది రావాలి. ఇక్కడ మనకి డివైడర్లో వచ్చిన మిస్టేక్ ఏంటి అంటే డివైడర్ క్లాస్ ఈక్వల్ టు డివైడర్. ఓకే, సో రీఫ్రెష్. ఇదిగోండి ఈ మధ్యలో ఈ లైన్ కోసం డివైడర్ పెడతాం అన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెబ్ డిజైనింగ్ ఉంది. వెబ్ డిజైనింగ్లో మనం డివైడర్ పెట్టుకొని ఏమేమి టాపిక్స్ వస్తాయో పెట్టుకోవచ్చు. లేదు యూజర్ ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాడు, అప్పుడు కూడా ఇలా పెట్టవచ్చు. కానీ ఈ డ్రాప్ డౌన్ ఇక్కడ కాకుండా ఇటు సైడ్ కావాలి అనుకున్నప్పుడు దీనికి మనకి డైరెక్ట్గా డ్రాప్ డౌన్ రైట్ అనే ఒక డివ్లో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫుల్ రైట్ అనే ఒక క్లాస్ని అప్లై చేసి ఈ ఎంటైర్ డివ్ని ఇక్కడ మనం డ్రాప్ డౌన్ రైట్ అనే ఒకటి ఉంటుంది. డ్రాప్ డౌన్, ఇదిగోండి డ్రాప్ డౌన్ మెనూ రైట్. ఇప్పుడు ఒకసారి చూస్తే మనం ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది రైట్ సైడ్. ఒకవేళ మీకు లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్. సో ప్రీవియస్ది మనకి లెఫ్ట్, ఇది రైట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ డ్రాప్ డౌన్స్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, బట్ మీరు ఒక 2 times ప్రాక్టీస్ చేస్తే ఇది ఈజీగా అర్థమైపోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.